శంఖంలో పోస్తేనే కాని తీర్థం కాదు అనేది ఒక తెలుగు సామెత. దీని అర్థం ఏదైనా వస్తువు లేదా విషయం యొక్క ప్రాముఖ్యతను లేదా పవిత్రతను దాని యొక్క అసలైన రూపంలో లేదా సరైన పద్ధతిలో ఉపయోగిస్తేనే గుర్తిస్తామని. అంటే సాధారణ నీటిని కూడా శంఖంలో పోసి తీర్థంగా మార్చినప్పుడే దాని పవిత్రతను గుర్తిస్తాం. అదేవిధంగా ఏదైనా పనిని సరైన పద్ధతిలో సరైన సమయంలో చేస్తేనే దాని ఫలితం లభిస్తుంది లేదా దాని ప్రాముఖ్యత తెలుస్తుందని ఈ సామెత ద్వారా తెలుపుతారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయానికి ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్నప్పటికీ సరైన గుర్తింపు లభించలేదు. అయితే సుమారు 15 సంవత్సరాల క్రితం బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ క్షేత్రం మహత్యం గురించి చెప్పిన మాటలకు విశేషమైన ప్రాచుర్యం లభించింది. అప్పటినుంచి కుండలేశ్వరం దశ తిరిగిందని ఈ ఆలయ వంశపారంపర్య అర్చకులు కాళ్లకూరి కామేశ్వర శర్మ మా సర్కార్ ఎక్స్ప్రెస్ కు తెలిపారు. ఎందుకంటే ముందు పూర్వకం నుంచి కూడా మేము 4వ తరం అండి. మా పూర్వం నుంచి కూడా చరిత్ర విధానం ఏవైతే చెప్తూ ఉండేవారు. మా ముత్తాతగారి నుంచి తాతగారు, మన బాబాయిలు, మా నాన్నగారు చెప్తూ ఉండే. కానీ ఎవరికి కూడా అంత అవగాహన లేదు. నేను కూడా చెప్తూ ఉండి వచ్చి ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో ఒక 2 సంవత్సరాల నుంచి కోటేశ్వరరావు గారు చెప్పడంతో ఆయన ఎప్పుడు చెప్పింది ఒక 15 సంవత్సరాల క్రితం చెప్పిన మాట. ఈ విషయం చెప్పింది అయితే ఒక కుర్రాడు ఎవరో ఇన్స్టాగ్రామ్లో పెట్టడంతో దాన్ని బాగా ఫాలోవర్స్ ఎక్కువయ్యి చూడడం వచ్చారు. అంతకుముందు కూడా క్షేత్రం అని చెప్తే ఏదో మా గుడి గురించి గొప్పగా చెప్పుకున్నట్టు ఉండేది తప్ప ఈ క్షేత్ర మహత్యం విధిగా ఉంటుందని చెప్తే మహానుభావుడు చెప్పిన తర్వాత చాలామంది కాశీ వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్నానం చేసి కాశీ వెళ్ళిన ఫలితాన్ని దక్కించుకుంటున్నారు. కాశీ వెళ్ళి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి స్నానం చేసి కాశీ వెళ్తున్నారు. ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా కాశీ అనే కాకుండా ఇప్పుడు ఏ క్షేత్రానికి వెళ్ళిన వాడు కూడా వచ్చి స్నానం చేసి స్వామివారి దర్శనం చేసి వెళ్తున్నారు. ఈ చుట్టుపక్కల చాలామంది క్షేత్రాల్లో నాకు తెలిసిన నుండి ఈ చుట్టుపక్కల 16-15 గ్రామస్తులు వచ్చేవారు పూర్వకాలంలో. ఇప్పుడు అలా కాకుండా ఎక్కడెక్కడి నుంచో చాలా దూరాల నుంచి వచ్చి దేవాలయాన్ని దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి వస్తారండి. ఆర్గమాసంలో వచ్చి ఆయన పుట్టినరోజుకి షష్ఠి తిథి, ఆ పుట్టినరోజు కంపల్సరీ వచ్చి ఈ స్వామి అభిషేకం చేసి వెళ్తుంటారు. గోదావరి స్నానం చేసి 15 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఆయన ఆ విధంగా ఆయన 10 సంవత్సరం కూడా ఆయన కాశీలు చెప్పడంతో ఆయన అక్కడ రావడం, స్నానం చేయడం, స్వామివారిని దర్శనం చేసుకుని వెళ్ళడం జరుగుతూ ఉండేది. ఈ ఆయన 10 సంవత్సరం పుట్టినరోజు మాత్రం వచ్చి స్వామివారి అభిషేకం చేసి వెళ్తూ ఉంటారు. ఇది పుష్కరాల టైంలో మనకి ఏ విధంగా 12 రోజులే మనకి పవిత్ర రోజులు ఉంటాయో ఇక్కడ ప్రతిరోజు పవిత్రమే. ఎందుకంటే పుష్కరాల కన్నా అద్భుతమైన నది తీరం. ఎందుకంటే పుష్కరాల టైంలో 12 నదులు కలుస్తాయి. ఇక్కడ ఇందాక చెప్పాను మీతోటి 3400 కోట్ల నదులు కలుస్తాయని. అందుకు ప్రతి నిత్యము కూడా ఈ స్వామి చేసుకోవడంలో ప్రాధాన్యత ఉంటుంది. ఒక మహాశివరాత్రి చేసుకోవాలని కానీ, ఒక అష్టమి రోజని ఒక ఆయన సిద్ధాంతి, ఒక ఆయన పాసిరిపూడి వెళ్ళినది గారిని ఒక ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన వరుస గ్రంథాల్లో చదివేట ఈ క్షేత్రం గురించి అష్టమి రోజు చేయించుకోమని చెప్తూ ఉంటాడు ఈ స్వామికి. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తాడు. కానీ ఎప్పుడు స్వామికి శివారాధన చేసినా కూడా ఫలితం అద్భుతమైన ఫలితం, అనంతమైన ఫలితం వస్తుందని చెప్పబడతాం. నా పేరు కాళ్లకూరి కామేశ్వర శర్మ. నేను అర్చకుడినండి. ఇక్కడ ఒక 4 తరాల నుంచి నేను 5 తరం వాడిని ఈ క్షేత్రానికి అర్చకత్వం చేస్తున్నాం. మా పూర్వీకుల నుంచి కూడా